రాష్ట్రంలో ఏడాదిలో 2,82,000 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. 4,15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. 2 రోజుల పాటు విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు కోసం విశాఖ చేరుకున్న చంద్రబాబు ప్రతిపక్ష నేత వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజున ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాల్సింది పోయి విద్వేషాల్ని రగిల్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోనని తేల్చి చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత విషయంలోనూ వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏ అకేషన్స్ వదిలిపెట్టాను విశాఖపట్నానికి నేను ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి చిల్డ్రన్ థియేటర్ని, సెంట్రల్ పార్క్ని బ్యూటిఫికేషన్, రోడ్లన్నీ అందంగా చేయడం, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తీసుకురావడం, అదే మరిగా ఇన్వెస్టర్స్ మీట్ రెండోసారి వేయడం, ఈ గవర్నెన్స్ తీసుకురావడం, అదే మరి ఎక్కడ ఐటీ కంపెనీస్ వస్తే అవన్నీ ఇక్కడ తీసుకురావడం, ఫిన్టెక్ ఇవన్నీ తీసుకురావడం, ఎన్ని ప్రయత్నాలు చేశామండి. విశాఖపట్నానికి ఒక బ్రాండ్ వచ్చింది. మీకు అందరూ గర్వంగా లేదు విశాఖపట్నం చూస్తే? రోజు రాత్రి వస్తే నేను నిజంగా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఎవరైనా సరే ఒక విజ్ఞత ఉండే నాయకుడు రన్వే మీద కూర్చొని ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ కలిగించి ఇలాంటి పనులు చేస్తారు. ఒకటి, అందరికీ సెక్యూరిటీ వల్ల పోలీస్ గార్డ్స్ కావాలి, సెక్యూరిటీ కావాలి. అలాంటి వాళ్ళు పట్టుకొని నేను 2 ఏళ్ళు వస్తాను, మీకు అద్దెలు ఇస్తాను, ఏమనుకుంటున్నాను అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దివాలా కోరుతానం కాకుండా ఎవరిని బెదిరిస్తారు మీరు? చట్టాన్ని మీ చేతలో తీసుకోవడం ఏంటని అడుగుతాను. రెగ్యులర్గా వచ్చిన ప్రయాణికులు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎయిర్పోర్ట్లో జరగవలసిన సంఘటనలు ఇవి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇదేనా మీరు ఈ దేశంలో నేర్పించే డిసిప్లిన్? మీకు కొంత చరిత్ర ఉంది. ఆ చరిత్ర విశాఖపట్నంలో పునరావృతం అవుతుందనే ఉద్దేశంతోనే విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి మిస్సెస్నే గెలిపించలే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళు వస్తే ఎలాంటి నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, కబ్జాలు చేస్తారు, ఏమవుతుందో ఈ ప్రాంతం అనే ఉద్దేశంతోనే, భయంతోనే వీళ్ళ దగ్గరకు కూడా రానిలా. స్పెషల్ స్టేటస్కి ఇచ్చే బెనిఫిట్స్ మాకు ఇచ్చి తీరాలి అని అన్నప్పుడు మనకు స్పెషల్ ప్యాకేజీ కింద మేము ఆ పేరు ఇవ్వలేం, యాజ్ ఇట్ ఈజ్ ఇస్తామని ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు. నేను దానిపైన యాక్సెప్ట్ చేశాను. నాకు అవగాహన ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. ఈరోజు ఒకవేళ స్పెషల్ ప్యాకేజీ రాకుండా, పోలవరం ప్రాజెక్ట్ రాకుండా, ఇన్స్టిట్యూషన్ జరగకుండా గొడవ పెట్టుకుంటే ఏం సాధిస్తామండి? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత నాకు దీన్ని చట్టభద్రత ఇప్పించండి. నిన్న కూడా ప్రధానమంత్రి కలిసినప్పుడు చెప్పాను, మీరు చెప్పిన మాట నాకు చట్టభద్రత కల్పించండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాను, అమిత్ షాకి చెప్పాను, పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి మేము తప్పకుండా చేస్తా, తొందరలో చేస్తా అని హామీ ఇచ్చారు. ఈరోజు మనం ఒక స్టేజ్కి నిలదొక్కోగలుగుతున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సిన డబ్బులు తీసుకొస్తున్నాం. పార్ట్నర్షిప్ సబ్మిట్లో వచ్చింది 328. బయట వచ్చేటప్పుడు కలుపుకుంటే ఏది ఇండస్ట్రీస్ మిషన్లో కానీ అదర్ లీడ్స్లో కానీ వచ్చేది చూస్తే 922, 927. పార్ట్నర్షిప్లో వచ్చినటువంటి పెట్టుబడి 4,67,577. మిగిలినప్పుడు కలుపుకుంటే 5,03,978 కోట్లు. ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే పార్ట్నర్షిప్లో వచ్చింది 9,58,596. బయట వచ్చినట్టు కూడా చూసుకుంటే 10,05,506. ఇప్పుడు గ్రౌండ్ అయినట్టు చెప్తున్నా, 2 కలిపి 659. మొత్తం అమౌంట్ పెట్టుబడులు వచ్చింది 2,82,715 కోట్లు. ఎంప్లాయ్మెంట్ 4,15,328. ఇంత చేస్తే ఎవ్రీడే మీ ముఖం చూసి ఎవరు వస్తారు? ఎక్కడికి పోతున్నాడు ఇవన్నీ? యు ఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు చూసుంటారు, నా షర్ట్ ఇదే షర్ట్ ఉంటుంది, ఇదే ప్యాంట్ ఉంటుంది. నేను ఎక్కడ వేషాలు మార్చను, లేకపోతే బట్టలు కూడా మార్చను, ఫ్యాన్సీలు లేవు, సరదాలు లేవు. నా జీవితమే ఒక సాక్రిఫైస్ కింద పోయింది తప్ప. నిన్న కూడా నాకు ఒక పని అప్పచెప్తే
డిజిటల్ కరెన్సీ కింద 6 మీటింగ్లు పెట్టి 55 డేస్లో ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చాను.